డిసెంబర్ 9 తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డేగా నిలిచిపోనుందా? ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు చకచకా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి పనులను చేపిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు నాడు అంటే డిసెంబర్ 9న పండుగ వాతావరణంలో ఆవిష్కరించాలని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మదర్ సెంటిమెంట్ ని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదని, తెలంగాణ తల్లి రూపం మార్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే 4 ఏళ్ల తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ సరైన స్థానంలో ఉంచుతామని అంటున్నారు. ఎన్టీఆర్ పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆవిష్కరించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తాము కూడా డిసెంబర్ 9న మేడ్చల్ జిల్లా కార్యాలయంలో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 6 డిసెంబర్ 9న ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ ఒక్కసారిగా పోటాపోటీ విగ్రహాలకు వేదికగా మారిపోయింది. ఇలా ఒకే నగరంలో ఒకే సమయంలో ఒకే రోజు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ విగ్రహ రాజకీయంతో ఇరు పక్షాల నేతలు మాటల మధ్య హద్దులు దాటుతున్నాయి. అసలు కాంగ్రెస్ తల్లి ఆవిష్కరిస్తున్న విగ్రహం సవితి తల్లిదని, అసలైన తెలంగాణ తల్లి విగ్రహం తమది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో ఓ విగ్రహాన్ని తయారు చేశారని, పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి మాత్రం పేదరికంలో కనబడాలా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ విగ్రహం హంగు ఆర్భాటాలతో నగలు కిరీటాలతో వడ్డానం పెట్టుకొని ఉండడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విగ్రహం ఓ దొరసానిలా ఉందని, సామాన్య తెలంగాణ మహిళను గుర్తు చేసేలా కొత్త తెలంగాణ విగ్రహాన్ని తాము రూపొందించామని కాంగ్రెస్ అంటోంది. మరి డిసెంబర్ 9న హైదరాబాద్ లో ఏం జరుగుతుందో చూడాలి.